చూసుకున్నట్లయితే ఎలా అనిపిస్తుంది రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన ఈ 14 నెలలు ఎలా ఉంది? వచ్చారు దగ్గర దగ్గర 15 నెలలు కూడా అవుతుంది అనుకోండి. మరి ఆ సంక్షేమ పథకాలు ఒక పక్క అభివృద్ధి ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు వరకైతే అంతా బాగానే అనిపించింది. ఇక ముందు ఎలా ఉంటుందో తెలియదు, చూడాలి. చూసిన దాన్ని బట్టి ఇక కంప్లీట్గా చెప్పడం కుదురుతుంది. అప్పటి వరకు మేము చెప్పడానికి ఏమీ లేదు. మొన్నే ఫ్రీ బస్ అన్నారు, మా చుట్టాలు కూడా వెళ్ళారు, దాంట్లో పర్వాలేదు బాగానే ఉంది అన్నారు. దాన్ని బట్టి చూడాలి, చూసి చెప్తాం ఏ విషయం అనేది. కనీసం ఒక 6 months నా ముందు ఏమీ చెప్పలేము కదా. రాష్ట్ర ప్రభుత్వంలో ఆల్రెడీ సూపర్ 6 చెప్పున్నారు, 1 by 1 అమలు అవుతుంది. ఈ లిస్టు ప్రకారం చూసుకుంటే ఏదైనా సంక్షేమ పథకం లిస్టులో ఉన్నారా? ఇంట్లో పెన్షన్ కానివ్వండి, మిగతా పథకాలు ఏమన్నా? ప్రస్తుతం అయితే ఫ్రీ బస్ ఒకటి, మళ్ళీ రైతు భరోసా ఒకటి, ఇప్పుడు వరకు ఇవరకైతే బాగానే జరిగినాయి. ఇక ముందు ముందు పింఛని ఇంకా వదిలిపెట్టలేదు అంటున్నారు కదా, వదిలిపెట్టాక కానీ మిగిలిన విషయాలు చెప్పడం కుదరదు. మేము వెయిట్ చేస్తున్నాము. అవి వస్తే కానీ తప్ప మిగిలిన వివరాలు మేము చెప్పలేము. ఎలా ఉంది రోడ్ల వ్యవస్థ? ఎలా ఉంది? రోడ్లు కూడా పక్క నుంచి రిపేర్ చేసుకుంటూ వస్తున్నారు మా సైడ్. అంతా బాగానే ఉంది ప్రస్తుతానికి అయితే. చూడాలి ఇంకా ముందు ముందు ఇంకెన్ని మార్పులు జరుగుతాయో, మాలాంటి యువతకి ఇంకా ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయో చూడాలి. దాన్ని బట్టి చెప్తాం అనమాట. ఒక 6 months అయితే కానీ తప్ప మాకు క్లారిటీ రాదనమాట. అంశం కనుక తీసుకున్నట్లయితే అన్న మరి అమరావతి గురించి మరి ఎలా అనిపిస్తుంది? రెండో విడత ల్యాండ్ పూలింగ్ ఇంకో 44,000 ఎకరాల కోసం అడుగుతున్నారు. గతంలో ఇచ్చిన 33,000 ఎకరాలకి కూడా నిన్న క్యాబినెట్ మీటింగ్ అనంతరం కూడా విరుద్ధ వాదనలు వినిపించాయి. గతంలో ఏంటంటే కొంచెం డెవలప్మెంట్ ఆగడం వల్ల లేట్ అయింది కాబట్టి రైతుల్లో ఆందోళన ఉందంటున్నారు. వాళ్ళకి సరైన అవగాహన కల్పించి ఏం చేస్తామని చెప్పి ఫ్లాట్లు కూడా అప్పచెప్తే ల్యాండ్స్ ఇచ్చిన వాళ్ళకి మళ్ళీ ఈ విధానం కొనసాగిద్ది అనేది ఒకళ్ళ వాదన. జనరల్గా ఇప్పుడే తీసుకుంటేనే మంచిది, మళ్ళీ ఈ 33,000 ఎకరాలు డెవలప్ అయి తీసుకుంటే మళ్ళీ టైం పట్టిద్ది. మరి అది కూడా నిజమేగా. మరి ఉన్నది ఇచ్చేసినప్పుడు మరి వాళ్ళకంటే ఏదో ఒక ఆధారం ఉండాలి. వాళ్ళకంటే ఒక ఐడెంటిటీ చూపిస్తే ఎవరైనా ముందుకు వస్తారు అది ఇవ్వడానికి. దాన్ని బట్టి మనం ఆలోచించుకుని ముందుకు వెళ్ళాలి. ఎలా ఉంటుందన్నా, ఒకవేళ వాళ్ళకి కనుక కొంచెం అపోహలు ఉంటాయి కాబట్టి వాళ్ళు క్లారిటీ ఇచ్చి ఇలా ఎలా ఉండబోతుందంటే మళ్ళీ ఇవ్వడానికి రెడీ అంటారంటే గ్రామాలు ఎక్కువ ఉన్నాయి కదా. ఎవరైనా సరే ఇప్పుడు స్థలం కింద స్థలం ఇస్తాం, పొలం కింద పొలం ఇస్తాం అంటే ఎవరైనా ఇస్తారు. లేదు మేము పట్టించుకో, మాకు కావాల్సింది అంటే మాత్రం మనం చేయగలిగింది ఏం లేదు. దాన్ని బట్టి మనం ఆలోచించుకొని చేయాలి ఏది చేసినా. ఎక్కడ ఈ వరదల ఎఫెక్ట్ ఉన్నా కానీ ముందు మునుగుతుంది అటు సైడే. మరి కొంచెం కట్టడాలన్నీ నిర్మాణాలు సింగపూర్ ఏంటంటే కొంచెం గతంలో ఆగడం వల్ల వెనక్కి వెళ్ళింది. మళ్ళీ వియత్నాము కంపెనీలు వస్తున్నాయి అన్నారు మొన్నటిదాకా. మరి ఎలా ఉండబోతుంది? త్వరితగతిన పూర్తి చేస్తాము 3 ఏళ్లలో అని చెప్పి రోజు తిరుగుతున్నారు. పొంగూరు నారాయణ గారు కూడా తిరుగుతున్నారు అమరావతిని, వరదలు వచ్చినా చూస్తున్నారు. ఎలా ఉంది ఇది కూటమి ప్రభుత్వం కాబట్టి మాకు కొన్ని సందేహాలు ఉన్నాయి. ఇక ఒక 6 months అయితే కానీ తప్ప వాళ్ళ పరిపాలన బట్టి మేము ఒక అవగాహన రాలేము. అప్పటి వరకు ఏదో ఒక అవకాశం అనుకొని చెప్పి చూడటం తప్ప మేము ఏం చేయలేము. తదుపరి ఎలా ఉంటుందన్న రాష్ట్ర భవిష్యత్తు? మరి ఈ యొక్క రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికకి సంబంధించి ఎలా ఉంది? ఇద్దరు హేమాహేమీలు ఉన్నారు. ఒక పక్క రాధాకృష్ణన్ గారు, ఒక పక్క ఆయన కూడా జస్టిసే సుదర్శన్ రెడ్డి గారు. మరి ఎలా ఉంటుంది? మరి దేశానికి ఉపరాష్ట్రపతి కాబట్టి మరి మద్దతు కోరుతున్నారు. ఇక్కడ మన రాష్ట్రంలో మరి జగన్ గారు ఎటువైపు ఉంటారంటారు? బీజేపీ వైపు ఉంటారా లేకపోతే ఇండియా కూటమి వైపు ఉంటారా? అది మనం ఎలా చెప్పగలం? రాష్ట్ర ప్రజలు మన సీఎం ఎలక్షన్ అప్పుడే కూటమి ప్రభుత్వాన్ని గెలిపిస్తారని మనం అనుకోవాలి. అలాంటిదే ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఈసారి చెప్పలేము. ఏదైనా సరే ఎలక్షన్ పూర్తయ్యే దాకా కూడా మనం ఏమేమి నిర్ణయం తీసుకోలేము. మనం ఒకటి అనుకుంటే ఇంకొకటి జరుగుతుంది కాబట్టి జరిగేదాకా ఎదురు చూస్తుంది తప్ప మనం ఏం చేయలేము. ఎలా ఉంటుందన్న 4 years ఉంది. డిఎస్సి కూడా ఈ రోజు రేపు అన్నట్టుగా ప్రకటన ఉంటుందంటున్నారు. పోస్టుల నియామకం కూడా ఉండబోతుంది అంటున్నారు. ఆగస్టుకు కంప్లీట్ చేస్తామన్నారు కాబట్టి అభ్యర్థులు కూడా ఎదురు చూస్తున్నారు. ఎలా ఉండబోతుంది? నిజం చెప్పాలంటే ఇప్పుడు నేను కూడా ఏదో పోస్ట్ కోసం ఎదురు చూస్తున్నాను. ఇప్పటివరకైతే ఏ పోస్ట్ పెట్టినా పెండింగ్లో ఉన్నాయి తప్ప అమలు అవ్వట్లేదు. అది కూడా వస్తే బాగుంటుందని చూస్తున్నాము. ఈ రకంగా ఈసారన్నా మా యువత అందరికీ లైఫ్ టర్న్ అయితే బాగుంటుందని చూస్తున్నాము. మరి ఏం జరుగుతుందో తెలియదు, చూడాలి. అప్పటి వరకు మేము 5,000 6,000 రూపాయల ఉద్యోగాలు చేస్తున్నాం. 4 నెలల కూటమి ప్రభుత్వ పరిపాలన ఎలా అనిపిస్తుంది? గత ప్రభుత్వాలు చూసారు, అప్పుడు సంక్షేమం, ఇప్పుడు అభివృద్ధితో కూడిన సంక్షేమం కాబట్టి పర్లేదా? ఈ 14 నెలలు ఎలా ఉంది? 14 సంవత్సరాల పరిపాలనలో పథకాలు ఇస్తున్నారు కానీ ప్రజల మీద, సామాన్యమైన ప్రజల మీద భారాలు మోపుతున్నారు. ఆర్థికంగా కూడా సామాన్యులు పని లేక వర్షాలు వచ్చి ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం సానుకూల అభివృద్ధి పనులు చేయాలనే సంకల్పం ఉంది కానీ ఆర్థిక పరిస్థితులు ప్రజలపై భారాలు మోపే విధానాన్ని మానుకొని ఉచిత ప్రయాణ బస్ ఛార్జీలు కూడా ప్రజలకు అందుబాటులో ఇచ్చారు కానీ అది ఆటో డ్రైవర్లకి, సామాన్య ప్రజలకు ఇబ్బందిగా ఉంది. కాబట్టి ప్రభుత్వం దయచేసి అర్థం చేసుకొని కొన్ని పథకాలను రద్దు చేసి ఆర్థిక భారాలను మోపకుండా ప్రభుత్వం సక్రమంగా నడిపించుకోవాలని కోరుకుంటున్నాం. సంక్షేమ పథకాల్లో సూపర్ 6 ఎలా ఉంది? సూపర్ 6 కూడా ప్రజల మీద భారాలు మోపే విధానమే కనబడుతుంది. ఏ ప్రభుత్వాలు వచ్చినా సామాన్యుడు మోయటం తప్ప ఉన్నత వర్గాలు అభివృద్ధి చెందుతున్నాయి. ఆర్థిక ఇబ్బంది అనుకోవట్లేదు. ఆర్థిక పరిస్థితులు ఇబ్బందిగా రోజువారీ కూలీ విధానం కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉంది. ప్రజలు కొంచెం ఇబ్బంది పడుతున్నారు. రోడ్ల వ్యవస్థ కొంచెం పర్లేదా అంటే ఇంత గత ప్రభుత్వం మీద ఇప్పుడు ఉన్న పరిస్థితులు మెరుగుపడింది. 30% ఉంది. 70% పూర్తవలసిన విధానం ఉంది. విద్యుత్ ఛార్జీలు ఏదన్నా కొంచెం తగ్గించాలి. మరి ఉండే కొంది
ప్రతిదీ రేట్లు పెంచుతున్నారు. ప్రభుత్వాలు మారిన తర్వాతనే ప్రభుత్వాలు రేట్లు పెంచుతున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం కూడా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుంటే మంచిదని మేము సామాన్య మానవుడికి కోరుకుంటాం. మరి చూసుకుంటే అమరావతి పనులు జరుగుతున్నాయి ఒక పక్క, ఎన్ని వరదలు వచ్చినా ముంపు వచ్చినా కానీ అధికారులు పర్యవేక్షణ చేస్తున్నారు. మరి ఏమంటారు, రెండో విడత ల్యాండ్ పూలింగ్కి సంబంధించి రైతులకి ఒక అవగాహన కల్పించి తీసుకుంటామంటుంది ప్రభుత్వం. ముందు ఇచ్చిన 33,000 ఎకరాలు డెవలప్ చేసి ఆ డెవలప్మెంట్కి ఇచ్చిన ల్యాండ్లకు బదులు 500 గజాల ఇళ్ల ఫ్లాట్లు అప్పచెప్తే సిఆర్డీఏ పరిధిలో వాళ్ళు రెడీ అని అంటున్నారు. ఎలా అనిపిస్తుంది? అది వాళ్ళు రైతులు కోరుకున్న విధానం కూడా కరెక్టే అండి. ఇంతకుముందు గత ప్రభుత్వం చేసిన ఇబ్బందుల వల్ల వాళ్ళు చాలా నరకయాతన అనిపించారు. ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకొని ప్రజలకి, రైతులకి, పొలాలు ఇచ్చిన వారికి న్యాయం చేసి తర్వాత వాళ్ళ నిర్ణయం పరిస్థితి అడగడం మంచిది. ఇది పూర్తి అయిన తర్వాత ఆ నిర్ణయం తీసుకుంటే మంచిదని మా అభిప్రాయం. నిన్న క్యాబినెట్ మీటింగ్లో సార్ ఏమంటున్నారంటే బాండులు ఇద్దాము, రెండవది విఆర్ఏలు, తర్వాత ఎంఆర్ఓలు, స్థానికంగా ఉన్న నియోజకవర్గ ఎమ్మెల్యేలు వెళ్ళి ఒక అవగాహన కల్పించి ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ రైతులతో కల్పిస్తే వాళ్ళకి భరోసా ఉంటుంది, ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు. మనం ఏమీ చెప్పుకోకుండా ఇక్కడ ఏమీ చూపించుకోకుండా ముందుకెళ్తే రాదు అంటారు. ఏదైనా అది వాస్తవంగా సార్, పరిస్థితుల్లో ప్రభుత్వం ఫస్ట్ 2 సార్లుగా ఇది 3వ సారి ప్రభుత్వాలు 3 సార్లు ప్రభుత్వాలు మారినాయి. 2 సార్లు ప్రభుత్వం వచ్చింది. కొన్ని నిర్ణయాలు తీసుకొని వాళ్ళకి హామీ ఇచ్చారు. అది నెరవేర్చకుండా మళ్ళీ ప్రభుత్వం పూలింగ్ చేయాలంటే అది కష్టమైంది. సామాన్యుడు, రైతులు కూడా బాగా ఇబ్బంది పడ్డారు ఇంతకుముందు. ఈ ప్రభుత్వం చేత నిర్ణయం తీసుకుని వాళ్ళకి గట్టి హామీ ఇచ్చి అది నెరవేర్చిన తర్వాత ముందుకెళ్తే మంచిదని మా అభిప్రాయం. ఫైనల్గా చూసుకుంటే ఒక పక్క ఉపరాష్ట్రపతి ఎన్నికకి సంబంధించి ఇద్దరు హేమీలు పోటీలో ఉన్నారు. ఇండియా కూటమి తరపు నుంచి సుదర్శన్ రెడ్డి గారు అయితే, ఇటుపక్క సిపి రాధాకృష్ణన్ గారు. మరి ఎలా అనిపిస్తుంది? జగన్ గారిని కూడా మొదట అడగడం జరిగింది మాజీ ముఖ్యమంత్రి అయినప్పటికీ. మరి అటు కాంగ్రెస్ వైపు మళ్ళుతారు, ఇటు బీజేపీ వైపు మళ్ళుతారు. ఇప్పుడు కేంద్రం ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి కేంద్రం వైపే మొగ్గు చూపుతారనే ఆలోచన ప్రజల్లో బలంగా ఉంది. నామినేషన్ ప్రక్రియ పూర్తయింది, ఎన్నికే మిగిలింది అంటున్నారు. ఎలా ఉంది? ఆ ఎన్నిక సక్రమంగా జరిగితే బాగుంటుందని మా కోరిక. మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పరిపాలన మొత్తం ఎన్డీఏ హయాంలో వచ్చారు కాబట్టి ఈ 14 నెలలు ఎలా అనిపించాయి? చెప్పిన సూపర్ 6 పథకాలు కానివ్వండి, ఇటుపక్క రోడ్ల వ్యవస్థ, కరెంట్ ఛార్జీలు ఎలా ఉన్నాయి? కరెంటు బిల్లులు అయితే బాగా విపరీతంగా పెరిగిపోయినాయండి. అసలు మామూలుగా ఒక ఇద్దరు ఉండే ఒక ఇంట్లో కూడా 1000 రూపాయలకి తక్కువ ఎక్కడ కరెంటు బిల్లులు రావట్లేదు. దానికి కారణం ఏమో మరి తెలియదు. ప్రస్తుతానికైతే ఏదైనా సరే నిత్యావసర వస్తువులు కానీ ఏదైనా ఖర్చులు అయితే విపరీతంగా పెరిగిపోయినాయి. మనిషి జీవన విధానం బతకడానికి చాలా కష్టంగా తయారవుతుంది. దీనికి ప్రభుత్వం ఏదో ఒక రకంగా జనాలకి ఫ్రీగా అంటే మనిషి కష్టపడి సంపాదించుకున్న డబ్బులతో వాళ్ళకి వెసులుబాటు ధరల్లో అన్నీ కల్పించాలనేది నా అభిప్రాయం. చూసుకుంటే ఎలా ఉందన్న, పక్కన అమరావతి మనకి ఎప్పటి నుంచో వింటూనే ఉంటున్నాం. అమరావతి అయితే రేపు ఉద్యోగాలు వస్తాయి అనేది మన వాదన. ఒక పక్క ఇండస్ట్రీలు కానీ ఐటీ సెక్టర్ కానీ రావాలని చూస్తున్నారు. ఇది ఒక 3 ఏళ్లలోనే పూర్తవుతుందని మొన్న హామీలు ఇచ్చారు ప్రభుత్వ నాయకులు. అయితే ఏంటంటే ఇప్పుడు రెండో దశ పూలింగ్ కూడా తీసుకుంటామంటున్నారు ల్యాండ్స్. గతంలో 33,000 ఎకరాలు ఇచ్చున్నారు. వాళ్ళకు ఒక అవగాహన కల్పించి వాళ్ళ దగ్గర నుంచి రెండో విడత పూలింగ్ కూడా రైతులను ఒప్పించాలనేది పాయింట్. ముందు చెప్పినట్టుగా ఈ ఫ్లాట్లు ఇచ్చేసి వాళ్ళకి ఎక్కడైతే స్థలాలు ఇచ్చారో వాళ్ళకి ఫ్లాట్లు ఇచ్చేసి ముందుకెళ్తే బాగానే ఉంటుంది అనేది ఆ విధానం. మీరేమంటారు? కరెక్టే. గతంలో ఇచ్చిన స్థలాలు ఇచ్చిన వాళ్ళు ఉంటారు కదా రైతులు, వాళ్ళకి కొంచెం ఏదైనా ముందు వాళ్ళకి ఒక క్రియేట్ చేస్తే, ఏదన్నా గవర్నమెంట్ వాళ్ళకి మేము ఇది ఇచ్చిన రైతులకి అని చెప్పానంటే నెక్స్ట్ ఇవ్వడానికి కూడా అందరూ ముందుకు వస్తారు. ఒక నమ్మకం ఏర్పడుతుంది గవర్నమెంట్ అంటే ఇదని. ఖచ్చితంగా కూడా మంచి ప్రభుత్వం అనుకుంటారు. అంతేగాని ఆల్రెడీ ఇచ్చిన వాళ్ళకి ఏమీ చేయకుండా కొత్త వాళ్ళు ఇంకా ఇవ్వాలి, మీరు చేస్తే బాగుంటుంది డెవలప్మెంట్ అంటే ఇది గాలిలో మేడలు కొట్టినట్టుగా చేస్తే కనుక అది అన్యాయం అవుతుంది. అది కరెక్ట్ కాదు. ఎవరికి కూడా అందరూ ఇబ్బంది పడే పరిస్థితి అవుతుంది. వాళ్ళకి కూడా ఒక బ్రతుకు తెరువు చూపించి ముందుకు వెళ్తే బాగుంటుంది అని. అవును, అంతే. క్యాబినెట్ మీటింగ్ లో కూడా ఇదే వాదనలు జరిగాయన్న. సిఆర్డీఏ ఉంది కదా, మరి ఏపీ సిఆర్డీఏ, దాని ద్వారా వెళ్ళి వాళ్ళకి ఒక అవగాహన కల్పించి లోకల్ ఎంఆర్ఓ విఆర్ఓలు కూడా ఒక హామీ ఇచ్చి ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ బాండ్లు ఇస్తే కనుక రైతులు కొంచెం నమ్మకం ఉంటుంది అంటున్నారు. ఈ విధానం ఎలా ఉంటుంది? కరెక్ట్. అదే కరెక్ట్. ఇప్పుడు ఎవరైనా సరే ఇప్పుడు ఒక 10 రూపాయలు ఇచ్చారు అని అంటే వాళ్ళకి దాని ద్వారా ఒక 2 రూపాయలైనా లాభం పొందితే కదా ఎవరైనా ముందుకు వచ్చి చేయాలంటే ఏదైనా కానీ. అలా కాకుండా 10 రూపాయలు ఇస్తే దానికి ఏమీ లేకుండా, ఒక హామీ లేకుండా, ఒక ఇది లేకుండా ఎన్నాళ్ళని ఎదురు చూస్తున్నా సరే నాకు ఫ్యూచర్లో ఎప్పుడో ఏదో వచ్చిద్దని అనుకుంటే దానికి ఏదో ఒకటి ఒక నమ్మకం అన్నా కల్పించాలి. కొన్ని ఫ్యూచర్లో ఇప్పుడు అమరావతి అంటే ఇప్పుడు కట్టేది కాదు, ఫ్యూచర్లోనే కట్టేదే. కానీ వాళ్ళకు ఒక సెక్యూర్గా ఏంటి అనేది మీరు ముందుగా చేస్తే నెక్స్ట్ కూడా మీరు ఆశించండి. అప్పుడు మీరు ఆశిస్తే ఖచ్చితంగా జనాలు దాన్ని బిలీవ్ చేయడం మొదలు పెడతారు. మీ ఒక్కొక్క స్టెప్కి జనాలే తోడుంటారు. ఎవరో తోడు ఉండాల్సిన అవసరం లేదు, జనాలే తోడుంటారు మీకు. మరొక అంశంలోకి వెళ్తే ఉపరాష్ట్రపతి ఎన్నిక గురించి నామినేషన్ ప్రక్రియ పూర్తయింది. జనరల్గా
మన ఏంటంటే జనరల్గా జరుగుతూ ఉంటాయి కాబట్టి మరి ఈసారి మద్దతు మన రాష్ట్రం నుంచి మాజీ ముఖ్యమంత్రి గారిని కూడా అడగడం జరిగింది, జగన్ గారిని. ఎటువైపు ఉంటారు? ఇండియా కూటమి తరపు నుంచి ఒక ఆయన ఉన్నారు, ఇటు పక్క బీజేపీ నుంచి ఒక ఆయన పెట్టారు అక్కడ. మరి వీళ్ళిద్దరి మధ్య కూడా నామినేషన్ ప్రక్రియ పూర్తయింది. మరి జగన్ గారు ఈసారి ఆయనకు మద్దతు ఇస్తారు, ఎందుకంటే రాష్ట్రాల మద్దతు అడుగుతారు కదా దేశానికి సంబంధించి ఉపరాష్ట్రపతి అంటే. ఎలా ఉంటుంది? జగన్ గారు ఇస్తారా ఖచ్చితంగా? ఎందుకంటే బీజేపీ హయాంలో ఉంది, లేదా ఒకవేళ కాంగ్రెస్ వైపు అయినా వెళ్తారా? మన రాష్ట్రానికి ఎవరు మంచి చేస్తే వాళ్ళ వైపు ఉండడమే అన్న, అంతే. దీంట్లో జగన్ గారైనా చంద్రబాబు గారైనా ఎవరైనా సరే మన రాష్ట్రానికి ఒక 10 రూపాయలు ఇచ్చే వాళ్ళకే మనం చేయాలి ఏదైనా సరే బెనిఫిట్. మన రాష్ట్రానికి వీళ్ళు వస్తే బాగుంటుందంటే అలాంటి వాళ్ళకి మనం సపోర్ట్ చేయాలి, అది కూటమి అయినా బీజేపీ అయినా ఎవరైనా.